సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియో చాలా సీరియస్ నోట్ మీద చేస్తున్నా. బ్యాక్ టు బ్యాక్ వెస్ట్ బెంగాల్లో 3 మేజర్ ఇన్సిడెంట్స్ అని. లిటరల్లీ వెస్ట్ బెంగాల్ కి కాబోయే సీఎం మీద అటాక్. And just 60 meters away he was shot at point blank. అండ్ ఆర్జీ కార్ కేస్, ఆ అమ్మాయి మీద అత్యాచారమే, అమ్మాయి మర్డర్ అవుతుంది కదా, వాళ్ళ మదర్ కంటెస్ట్ చేస్తుంది పాలిటిక్స్ లో. मैं कसम खाती हूँ कि जब तक मेरी बेटी को इंसाफ नहीं मिलेगा. అండ్ గెలుస్తుంది కూడా. గెలిచినాక ఆమె ఇంటి కాడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది లిటరల్లీ. అండ్ దాని తర్వాత ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆయన గెలిచి ఆయన సెలబ్రేషన్ చేసుకుంటున్న విత్ ఇన్ 4 hours లో బదర్ని చంపేస్తారు. 4 घंटा भी नहीं कटा, मुझे आके मेरे भाई के गले में माला देना पड़ रहा है. ఈ బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్స్ అయినా వెస్ట్ బెంగాల్లో. అండ్ సడన్ గా ఎందుకైతే ఇవన్నీ మనకు తెలుసు. బీజేపీ గెలవడం, మమతా బెనర్జీ తన ఓటమి ఒప్పుకోకపోవడం, నేను సీఎం సీట్ రిజైన్ చేయ అని చెప్పడం, అండ్ టీఎంసీ గుండా ఎవరైతున్నారో అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఈ థింగ్స్ అన్ని చేయడం. సో ఈ కంప్లీట్ సినారియో అయింది. 3 ఇన్సిడెంట్స్ అన్ని కవర్ చేద్దాం. అండ్ యాజ్ యూజువల్ బెంగాల్ ఈస్ బర్నింగ్ అండ్ నో లెఫ్ట్ లాబీ విల్ టాక్ అబౌట్ దిస్. అండ్ ధ్రువ్ రాఠీ గారు వచ్చి ఒక వీడియో పెట్టిండు. వెస్ట్ బెంగాల్ में अच्छे दिन आ गए हैं. వెస్ట్ బెంగాల్లో క్లాషెస్, టెన్షన్స్ ఏవైతున్నాయో అది యాజ్ ఎక్స్పెక్టెడ్ అవుతుంది. బీజేపీ రాజ్యంలో బీజేపీ వచ్చిన 1-2 days లో అని చెప్పి సర్కాస్టిక్ ఒక వీడియో పెట్టిండు. దాన్ని కూడా కౌంట్ చేద్దాం ఎట్ ది ఎండ్ ఆఫ్ వీడియో. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసిక్గా మొత్తం స్టోరీ అని చూసుకుంటే బీజేపీ రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గెలుస్తుంది. చాలా భారీ మెజారిటీతో గెలుస్తుంది. వి ఆల్ నో దాట్. అండ్ బీజేపీకి వచ్చిన ఈ మాస్ విక్టరీ తర్వాత చాలా పొలిటికల్ టెన్షన్స్ రేజ్ అయినాయి. అండ్ వెస్ట్ బెంగాల్లో పొలిటికల్ టెన్షన్స్ అనేది ప్రజెంట్గా ఈ టైంలో ఈ ఎలక్షన్స్ అప్పుడే అవ్వలేదు. ఎవ్రీ టైమ్ దిస్ హ్యాపెన్స్. ప్రతిసారి ఎలక్షన్స్ అన్నా సరే, ఏ ఎలక్షన్ అయినా కానీ అది దేర్ విల్ బి వైలెన్స్. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన ఫ్యూ అవర్స్ లోనే మల్టిపుల్ ఏరియాస్ లో, మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ లో, మల్టిపుల్ ప్లేసెస్ నుండి వైలెన్స్ రిపోర్ట్స్ అవుతూనే ఉన్నాయి. రిజల్ట్ దగ్గరకు వస్తుంటేనే ఇది. అండ్ అన్నిట్లో ఆఫీసుల మీద అటాక్, నార్మల్ పీపుల్ మీద అటాక్, షాప్ల మీద అటాక్, ఇంకా రిజల్ట్స్ డిక్లేర్ కాకముందే. సో ఇప్పుడు ఇన్సిడెంట్స్ గురించి వచ్చేస్తే ఫస్ట్ ఇన్సిడెంట్ సువేందు అధికారి. ఈయన బెంగాల్లో పార్టిసిపేట్ చేసిండు బీజేపీ తరఫు నుండి. ఈయనకి మెజారిటీలో ఓట్ బ్యాంక్ పట్టేది హిందూస్దే. సో హిందూస్ ఓట్ బ్యాంక్ తో గెలిచిన కాబట్టి నేను హిందూస్ కి ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేస్తా, వాళ్ళ కోసం ఇంకా ఫ్యూచర్ లో పనిచేస్తా అని చెప్పి 2-3 స్టేట్మెంట్ వద్దిండు. అండ్ ఈయన ఇప్పుడు కాబోయే సీఎం, ఫేస్ ఆఫ్ సీఎం అనమాట బెంగాల్ కి. సో ఈయన మీద అటాక్ చేయలేక ఈయన పిఏ ఉంటాడు ఒక పర్సన్, ఆయన పేరు చంద్రనాథ్, ఆయనను మర్డర్ చేస్తారు. సో రిపోర్ట్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఈ చంద్రనాథ్ అనే పర్సన్ ట్రావెల్ చేస్తున్న సడన్ గా ఒక 4-wheeler వెనకకి ఫాలో అప్ అవుతూ సడన్ గా ముంగడు తెచ్చి బండి ఆపేసి See the exclusive visuals and this is the car. ఆయన బ్లాక్ చేయడం. అండ్ దాని తర్వాత ఫ్యూ పీపుల్ బైక్ మీద వచ్చి పాయింట్ బ్లాంక్ లో ఆయన హెడ్ లో బుల్లెట్ దింపుతారు. Shot at point blank range and was killed. చెస్ట్ లో కూడా మల్టిపుల్ బుల్లెట్స్ దింపుతారు. ఇక బుల్లెట్ కొట్టినాక కూడా మళ్ళీ ప్రయత్నిస్తారు ఆయన కాపాడాలని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికి చనిపోతారు. 24 परगना के मध्य ग्राम में ఇమాజిన్ బెంగాల్ కి కాబోయే సీఎం పిఏ, ఆయనతో ఆయన ఇన్సిడెంట్ ఇది. అండ్ ఈ పిఏ ఎవరైతే ఉన్నారో చంద్రనాథ్, ఈయన కొన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు ఆయన దగ్గర. ఈజ్ మోర్ లైక్ ఏ ఫ్యామిలీ పర్సన్. పిఏ అంటే ఒక నార్మల్ పిఏ కాదు. ఒక పిఏ ఎంత ఇంపార్టెంట్ ఒక బిజినెస్ పర్సన్ కి తెలుసు, ఒక గవర్నమెంట్ అఫీషియల్ కి తెలుసు. క్యాంపెయిన్ ప్లానింగ్, పొలిటికల్ కోఆర్డినేషన్, మీడియా హ్యాండ్లింగ్ ఇవన్నీ సెట్ చేసేవాడు. అండ్ కొన్ని ఇయర్స్ గా వర్క్ చేసేందుకు ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ బాండింగ్, ఒక బ్రదర్ కైండ్ ఆఫ్ బాండింగ్. అండ్ బెంగాల్ కాబోయే సీఎం ఏమైనా చేస్తే ప్రాబ్లం అని చెప్పి ఆయన క్లోజ్ పర్సన్ ని లేపేస్తారు. ఇదేదో మూవీస్ లో చూపెట్టినట్టు ఉంది కదా, సేమ్ అలాగే ఉంటది. फिल्मी अंदाज में चंद्रनाथ की कार का पीछा किया. వెస్ట్ బెంగాల్ ప్రతిసారి ఎలక్షన్స్ టైంలో ఈ కథ చూడాల్సిందే. అండ్ ఇప్పుడు సెకండ్ ఇన్సిడెంట్ ఇది. ఆర్జీ కార్ విక్టిమ్ ఉందా, తన మదర్ పార్టిసిపేట్ చేస్తుంది పాలిటిక్స్ లో ఫర్ ది ఫస్ట్ టైం. ఎందుకంటే బిడ్డ చనిపోయినాక ఆమె న్యాయపూర్వకంగా న్యాయం అందలేదు. मैं कसम खाती हूँ कि जब तक मेरी बेटी को इंसाफ नहीं मिलेगा. సో తను పాలిటిక్స్ లో దిగుతుంది, తను పార్టిసిపేట్ చేస్తుంది, తను ఒక వాస్ట్ మెజారిటీతో గెలుస్తుంది. మనందరికి తెలుసు వాళ్ళ మదర్ గెలిచింది, బిడ్డ చనిపోయినా సరే అని చెప్పి అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ బెంగాల్ వాయిలెన్స్ లో తను కూడా చిక్కుకుంది ప్రెసెంట్ గా. సో రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే పానీహట్ అనే ఏరియాలో ఒక క్రూడ్ బాంబ్ పేలింది. అండ్ దాంట్లో మల్టిపుల్ బీజేపీ వర్కర్స్ ఇంజూర్ అయ్యారు. అండ్ ఇన్సిడెంట్ ఎక్కడైందని చెప్పి చూస్తే ఆర్జీ కార్ విక్టిమ్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరలో అయింది ఇన్సిడెంట్. అప్పటికి ఇంకా పొలిటికల్ సెటిల్మెంట్స్, పొలిటికల్ కామ్ డౌన్ ఇంకా కాలేదు. బీజేపీ గెలవడము, లీడర్లు అందరూ వాళ్ళ ఇంటి దగ్గర గ్యాదరింగ్ అరేంజ్ చేయడం ఇవన్నీ అవుతాయి కొన్ని రోజుల వరకు. ఎలక్షన్స్ అయిన ఫ్యూ డేస్ వరకు నడుస్తుంది. సో టైం చూసుకొని అలా మదర్ ఇంటి కాడ బాంబ్ బ్లాస్ట్ చేసి. అంటే ఇప్పుడు ఇమాజిన్ చేసుకో, మీ ఇంట్లో కూడా మీ మదర్ ఎవరైనా వాళ్ళ డాటర్ చనిపోవడం, అండ్ వాళ్ళ డాటర్ కోసం ఫైట్ చేస్తూ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి పాలిటిక్స్ లో గెలుస్తుంది. అండ్ గెలిచిన తర్వాత తనని భయపెట్టడానికి ఇలాంటి థింగ్స్ చేయడం అంటే ఎంత డేంజరస్ అది.
అంటే ఇప్పుడు థర్డ్ ఇన్సిడెంట్, ఒక బీజేపీ ఎమ్మెల్యే బ్రదర్, ఇమాజిన్ చేసుకో మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఫర్ ది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలా కంటెస్ట్ చేశారు, నువ్వు గెలిచి ఇంటికి వెళ్ళే గ్యాప్ లోనే విత్ ఇన్ 4 hours నీ బ్రదర్ ని లేపేస్తా, ఎంత అన్యాయం అనిపిస్తుంది. और 4 घंटा भी नहीं कटा, मुझे आके मेरे भाई के गले में माला देना पड़ रहा है. గెలిచిందని చెప్పి ఆయన మెడల్ వేసిన పూలమాలని విత్ ఇన్ 4 గంటల్లో తీసాల బ్రదర్ మెడల్ వేయాల్సి వచ్చింది. और 4 घंटा भी नहीं कटा. ఇది సో కాల్డ్ డెమోక్రసీ బెంగాల్లో ఇన్ని రోజులుగా మెయింటైన్ అయింది. ఈ అటాక్లు ఎవరు చేస్తారు అని చెప్పి ఒకరినొకరు నిలదీసుకోవడం, బీజేపీ ఏమో టీఎంసీ చేపిస్తుందని, టీఎంసీ ఏమో బీజేపీ చేపిస్తుంది, ఫర్దర్ గా ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోని చెప్పి టీఎంసీ, ఇలా ఎవడు అబద్ధాలు ఆడుతారో మీరు చెప్పు, నేను ఓపెన్ గా చెప్పొచ్చు నా పర్స్పెక్టివ్, బట్ మళ్ళీ అంటారు కొంతమంది చూతగానులు వచ్చి బయాస్ ఉన్నాడు ఈ సో కాల్డ్ అక్షయ్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ అవుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఫుల్ స్ట్రిక్ట్ యాక్షన్ మోడ్ లో ఉంది, సెంట్రల్ ఫోర్సెస్ ని ఇన్వాల్వ్ చేసింది, పోలీసులను అలర్ట్ చేసింది, అండ్ వాయిలెన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయాలని చెప్పి ప్రెషర్ చేస్తుంది. ఇంత చేస్తున్నా కూడా ఈ 3 ఇన్సిడెంట్స్ అయినాయి విత్ ఇన్ ఫ్యూ డేస్, 2-3 days. ఆలోచించు వాయిలెన్స్ ఏ రేంజ్ లో ఉంది. అండ్ వాయిలెన్స్ బెంగాల్కి ఏం కొత్త కాదు, సిపిఎం ఎరాలో వాయిలెన్స్ అయింది, టీఎంసీ టైంలో వాయిలెన్స్ అయింది, పంచాయతీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, ఏ ఎలక్షన్ ఎత్తినా సరే రూలింగ్ పవర్ కోసము ప్రతిసారి బెంగాల్లో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు 3 ఇన్సిడెంట్స్ అయినా వీటి మీద నోరెత్తిన సోకాల్ లెఫ్ట్ లాబీ అయినా ఎవడైనా సరే ఈ ధ్రువ్ రాఠీగాడు వచ్చి ఏమంటాడు అంటే బీజేపీ గెలిచిన విత్ ఇన్ 1 day లో ఫ్యూ అవర్స్ లోనే టీఎంసీ పార్టీ ఆఫీసుల మీద అటాక్ చేస్తున్నారు, బుల్డోజర్లతో గులగొడుతున్నారు. ఈ అవలాగానికి లిటరల్లీ దిమాగ్ లేదనిపిస్తుంది, బుల్డోజర్తో గులగొడుతున్నారు. కుల్లా వీడియో చూడదు. The target, a Trinamool Congress. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రోడ్ మీదకి వచ్చి కట్టేసారు. మన కొన్ని ఇయర్స్ నుంచి, కొన్ని డెకేడ్స్, ఆల్మోస్ట్ 15 years నుంచి పబ్లిక్ ఎంత అవస్థ పడుతున్నారు సో కాల్డ్ టీఎంసీ వల్ల, టీఎంసీ అత్యాచారం వల్ల. అక్కడ పబ్లిక్ ఎంత హింసకు గురయ్యారు దాని మీద మాట్లాడినది. ఇప్పుడు ధ్రువ్ రాఠీగాడు ఎగ్జాక్ట్లీ 12 years బ్యాక్, 15 years బ్యాకే స్టార్ట్ చేసిండు కాంటెంట్ క్రియేషన్. కానీ వీడు ఎప్పుడూ కానీ వెస్ట్ బెంగాల్ గురించి ఓపెన్ గా మాట్లాడింది లేదు. ఎందుకంటే వీడికి తెలుసు వెస్ట్ బెంగాల్ గురించి చిన్న సెటైర్ వేసినా, ఓపెన్ గా మాట్లాడినా సరే, షర్మిష్ఠా తెలుసు కదా, ఎక్కడన్నా ఉండే అమ్మాయిని వెస్ట్ బెంగాల్ పోలీసులు వచ్చి ఎత్తుకొని తీసుకెళ్లారు, సేమ్ అలాంటి ఇన్సిడెంట్ వీడితో కూడా అయితే అని చెప్పి భయానికి దాసుకొని ఎలాంటి వీడియోస్ చేసేటోడు తెలుసా, ఎవరినైతే అన్నం అనుకో వాళ్ళు తిరిగి రియాక్ట్ అవ్వరు, అలాంటి పీపుల్ ని పిక్ చేసుకుంటాడు. ఏం జన్మరా మీది? పిరికోడు, ఏకదమ్ పిరికోడు. వీడి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు, వీడికి తెలుసు లెఫ్ట్ లాబీ మీద వీడి వీడియో చేస్తే దీని మీద కేసులు కొడతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఆ కాలేజ్ ఫారెస్ట్ ఏరియా ఆక్యుపై చేస్తున్నారు అని చెప్పేసి పబ్లిక్ లొల్లి పెట్టారు కదా, దాని మీద వీడి వీడియో చేయగానే రేవంత్ రెడ్డి వీని మీద కేసు కొట్టు, నోరు మూసుకొని కూర్చున్నాడు. అదే రైట్ లాబీ మీద, రైట్ వింగ్ మీద, అమిత్ షా మోడీ మీద చేయమంటే నాన్ స్టాప్ నోర్లు ఇవ్వకుండా కూర్చున్న కాడ గుద్ద అతికిచ్చినట్టే కూర్చొని వీడియోలు చేస్తాడు. సారీ ఫర్ ది బ్యాడ్ వర్డ్స్, బట్ చెప్తున్నా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. లెఫ్ట్ లాబీ ఈ ఇన్సిడెంట్స్ కవర్ చేసిందే లేదు. కొన్ని ఇయర్స్, 15 years త్రూగా ఎన్ని ఇన్సిడెంట్ అయినాయి, సందేశ్ కలియే చూసుకో, ముర్షిదాబాదే చూసుకో, ఎవడు ఒక్క మాట ఓపెన్ గా వచ్చి మాట్లాడింది లేదు, కవర్ చేసింది లేదు, కళ్ళు కనబడినట్టే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ జర్మన్ షెపర్డ్ గాడు మాట్లాడతాడు సడన్ గా, మా గురువు మాట్లాడింది కదా మేము అందరం మాట్లాడదాం అని చెప్పి లెఫ్ట్ లాబీ మొత్తం వస్తుంది ఇప్పుడు మాట్లాడడానికి వెస్ట్ బెంగాల్ మీద. అలా ఆపే బాధ్యత మీది. అలా కమెంట్లలో ఎట్లా అడుగురు క్వశ్చన్ అంటే చుక్కలు కనబడాలి, అర్థమైందా? ఎందుకంటే ఇన్ని రోజులు నోరు మూసుకొని కూర్చుంటారు, ఇప్పుడు నోరు మూసుకొని కూర్చోాలి ఏదేమైనా సార్. సో ఈ లెఫ్ట్ లాబీ కానీ పక్కకు పెడితే ఈ 3 ఇన్సిడెంట్స్ ఏవైతే కవర్ చేసినా ఇవి అయినా లిటరల్లీ పొలిటికల్ లీడర్స్ తోటి. ఆలోచించు, సెంట్రల్ ఫోర్స్ లేదు, సిఆర్పిఎఫ్ ఫోర్స్ లేదు, మిలిటరీ ఫోర్స్ లేనప్పుడు నార్మల్ ప్రజల పరిస్థితి ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఇంట్లోకి బయటకు తీసుకొచ్చి చంపిన రోజులు ఉన్నాయి, ఎలక్షన్స్ టైంలో ఆడపిల్లల్ని బయటకు తీసుకొచ్చి రేప్ చేసిన టైంలో ఉన్నాయి. ఇప్పుడు ఇంత మిలిటరీ ఫోర్స్ ఉన్నా సరే, ఎలక్షన్ కమిషన్ అక్కడనే ఉండి మానిటర్ చేస్తున్నా సరే, ఈ రేంజ్ ఆఫ్ అటాక్లు అవుతున్నాయి లీడర్ల మీద, అది కూడా పొలిటికల్ గా పార్టిసిపేట్ చేసిన లీడర్ల మీద. అంటే ఆలోచించు, డెమోక్రసీ ఏ స్టేజ్ లో ఉంది? చచ్చిపోయిన డెమోక్రసీని బతికిరని ట్రై చేస్తుంది బెంగాల్లో, అది పరిస్థితి. సో ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ల మీద మీరేమనుకుంటారో కింద కమెంట్ చేయండి, అండ్ కుదిరినంత వరకు వీడియో షేర్ చేయండి, అందరూ తెలియాలి అపీజ్మెంట్ పాలిటిక్స్ కి అలవాటు పడ్డ గవర్నమెంట్ ఎంత తెగిస్తుంది అని చెప్పేసి. ఎనీవేస్, ఈ మొత్తం ఇష్యూస్ మీద మీరేమనుకుంటారో కింద కమెంట్ చేయండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ షేర్ వీడియో, షేర్ చేయండి కుదిరినంత వరకు. బై.